హలో నమస్తే అమ్మ శుభలక్ష్మి. ఈరోజు ఏమిటి తయారు చేస్తున్నారు? ఇదేమిటండి? ఇది ఏమిటిది? చింత పువ్వు అండి. చింత పువ్వా? అవునండి. చింత చిగురు పచ్చడి, చింత చిగురు పప్పు విన్నాను. చింత చిగురు పచ్చడి చేసుకుంటారు, చింత చిగురు పప్పు, చింత చిగురు పొడి కూడా కొట్టుకుంటారండి. కానీ చింత పువ్వు అని ఇవాళ నేను వెరైటీగా పచ్చడి చేస్తున్నానండి. చాలా సంతోషం. చూడండి. ఓకే అండి, మెంతులు వేస్తున్నానండి. కొద్దిగా మెంతులు వేసారా? అవ్వండి, కొంచెం బాగుంది. వేసావు. మెంతుల తర్వాత వెల్లుల్లిగడ్డలు వేస్తున్నామండి. ఇవ్వండి, వెల్లుల్లిగడ్డలు వేస్తున్నామండి. తర్వాత పచ్చిమిరపకాయలండి కొద్దిగా వేయాలి. మూడే వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు ముందు కొంచెం వేస్తున్నానండి, కొద్దిగా. అవ్వండి, ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఒక టమాటా అండి. అంటే చింతపూడి చాలా తక్కువ దొరికిందండి, అంచేతండి ఒకటే వేస్తున్నానండి. ఇవి కూడా ఇలా వేయించిన తర్వాత ఈ టమాటాలు కూడా దీంట్లో వేయాలండి. టమాటా కూడా వేయించాలండి. కొద్దిగా పసుపు యాడ్ చేస్తారా? ఇవన్నీ కొంచెం పసుపు వేయాలి. బాగుంది. తర్వాత ఉప్పు అండి. ఉప్పు వేయడం వల్ల టమాటా వేడి మొగ్గుతుందండి. టమాటా వేయడం వల్ల ఉప్పు నేను రాక్ సాల్ట్ వాడతానండి. గరుపుప్పు అంటారు కదా, గరుపుప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఓకే, అదిగోండి గరుపుప్పు వేసాను. ఓకే, ఒకసారి బాగా ఫ్రై చేయాలండి. బాగానే ఉంది. చింత చిగురు కాలం అయిపోయింది. మరి ఈ పువ్వు ఏమిటండి? ఈ పువ్వు ఎక్కడ లభించింది మీకు? మా వారికి ఆశ్రమాలు అవి అంటే ఇష్టం అండి. హైదరాబాద్లోనే అక్కడ ఆశ్రమం ఉంటే ఆశ్రమంలోకి వెళ్ళేస్తా. వెళ్తే అక్కడ చింత చెట్టు కనిపించింది. ఇదేంటి చింత పువ్వు కాసింది అని అడిగితే అక్కడ ఉన్నవిడ కోసుకొని బాబు పట్టుకెళ్ళండి, మరి పచ్చడి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. ఓకే, అది తెచ్చి మేము ప్రాసెస్ చేస్తున్నాం. భలే చేస్తారండి అన్నీ. చెప్పండి. చింత దగ్గర కొద్ది నెమ్మదిగా ఇంట్లో పెట్టేయండి. అయినా కొద్దిగా వేయినా అంతా వేసేనా? చింతపురి ఉప్పు వేయడం వల్ల కొంచెం ఏమైనా పచ్చి వాసన ఉంటే పోతుందండి. అందుకొని ఇలాగ ఒకసారి దీన్ని కూడా ఈ దీంట్లో వేసి వేయించేస్తే టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇది బాగా చల్లారాక మీరు దీన్ని మిక్సీలో కానీ రుబ్బురోట్లో కానీ దంపుకోవచ్చు. ఓకే, ఇవి ఏమిటంటే ఇది నీటి వంగ అండి. నేను పనిచేసి గుడి దగ్గర నాటు వంగ, అరకలో తెచ్చిన వంగ, నీటి వంగ అన్నీ వేసాను. పూతకొచ్చాయి అవి. ఎండాకాలం అయినా సరే చాలా జాగ్రత్తగా తడుపుతున్నాను. నీటి వంగ కాసింది. ఇది ఎలాంటి కెమికల్ ఎరువులు వేయనివి. సరే, లేతకాయలు కదా అని కోసి తెచ్చుకున్నాను. బాగున్నాయి ఇవి. ఇప్పుడు ఏమిటి కూర వండుతావు ఇవి? అవునండి, ఇవి మా సొంతంగా చెట్లు వేసుకున్నామండి గుడి దగ్గర. ఇది పిండి కానీ ఎరువులు కానీ ఏమీ లేకుండా సొంతంగా మా ఆర్గానిక్ పంట అండి. ఈ వంకాయ కాసేయండి తొలిమాటు. అది మా వారు పట్టుకొచ్చారు చెట్టు కోసి. ఇది కూర చేద్దామని అనుకుంటున్నాను. బాగుంది. ఇవ్వండి వేరుశనగుళ్ళు వేస్తున్నామండి. వేయించారా ముందు? వేయించిన తర్వాత మన ఇందాక చింతపువ్వు పచ్చడి చెప్పాం కదండి, దాంట్లోకి వేస్తున్నామండి. ఇవ్వండి చూడండి, ఒకసారి మళ్ళీ మిక్సీ పెట్టి తెస్తానండి. ఇంట్లో తీస్తాం. బాగుందండి. ఒకసారి ఆడాలి. చాలా బాగుంది. ఒకసారి ఆడమంటే ఆడతాను. కక్కర్లేదు.
చెప్పు. ఇది చింతపువ్వు పచ్చడి అండి. ఓహో. అందరూ చింత చిగురు పచ్చడి చేసుకుంటారు. చింత చిగురు నువ్వుపప్పు, చింతపువ్వు చిగురు పచ్చడి, చింత చిగురు పప్పు, చింత చిగురు పొడి కూడా వాడుకుంటారు. ఓహో. కానీ నేను చింతపువ్వు పచ్చడి చేశాను. చింతపువ్వు పచ్చడి, చింతపువ్వు పల్లి కలిపి చాలా పచ్చడి అద్భుతం. ఇదిగో. కొద్దిగా రుచి చూస్తున్నాను. చాలా బాగుంది, చాలా బాగుంది. అబ్బా, దేశాలు తిరిగాయి కానీ ఇంత అమోఘమైన పచ్చడి ఎక్కడ చూడలేదు.